ఈ మధ్య కాలంలో మనం ముఖ్యంగా 10 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉండే ఆడపిల్లల్లో పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ పీసీఓడి అనే ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అశ్విని, గైనకాలజిస్ట్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ముఖ్యంగా ఈ పిల్లలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 2-3 మంత్స్ వరకు పీరియడ్ రాకపోవడం, పీరియడ్ వచ్చినప్పుడు 20 or 30 days కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుండడం, ఇలాంటి కంప్లైంట్స్తో మనకి ఓపీకి వస్తుంటారు. సో ఏంటంటే వీళ్ళలో ముఖ్యంగా చూస్తే అధిక బరువు అనేది చాలా ఎక్కువ చూస్తుంటాం. సో ఈ బరువుకి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో డైట్ విషయానికి వస్తే వీళ్ళు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ, మిల్లెట్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకునేలా చూడాలి. సో కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అలాగే ఎక్సర్సైజ్ విషయానికి వస్తే మినిమం 30 minutes to 1 hour ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవాలి. అంటే వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, లేదా జాగింగ్ కానీ, లేదా బ్యాడ్మింటన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ గేమ్ వాళ్ళ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ అయ్యేలా చూడాలి. అలాగే స్లీప్ విషయానికి వస్తే మినిమం 8 hours స్లీప్ ఉండేలా ఖచ్చితంగా చూడాలి. స్క్రీన్ టైం అనేది 30 minutes to 1 hour, గంటకి మించకూడదు. ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ అవుతుండడం వల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ పిల్లల్లో చాలా ఎక్కువ అవుతుంది. సో స్క్రీన్ టైం అనేది గంట కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోండి. అలాగే స్ట్రెస్ విషయానికి వస్తే పిల్లల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మార్క్స్ కోసం అని కానీ, లేదా కంపారిజన్ విత్ అదర్ స్టూడెంట్స్ కానీ, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఏంటంటే పేరెంట్స్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ పిల్లలతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతుండడం వల్ల ఈ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించగలుగుతాం. సో ఫైనల్లీ ఈ పీసీఓడి అనే ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయడానికి ఒక హెల్తీ వెయిట్, హెల్తీ డైట్, ఎక్సర్సైజ్ అనేవి తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి. అలాగే స్లీప్ ప్రాపర్గా ఉండాలి. స్క్రీన్ టైం అనేది బాగా లిమిట్ చేయాలి. సో ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మనం చాలా వరకు ఈ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఫాలో మీ ఫర్ మోర్.